దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. ఒక దళిత విద్య ఉన్నది, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని కులాల అన్ని వర్గాల విద్య పైన వేటే పడ్డది. ఒక్క దళిత విద్య మీద ఏమేం వేటు పడలే, టోటల్ గురుకులాలు అలే అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ గురుకులాలన్నీ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. గుట్టుగా ఎస్సీ గురుకులాల డిగ్రీ కాలేజీల కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలను తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీల కుదింపు పైన సర్కార్ నజర్. అడ్మిషన్లు లేవనే సాకు చూపుతూ ఎత్తివేతకు ఎత్తులు. వెరసి ఉన్న ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి. దూర విద్యతో గురుకులాల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. నిన్నటి గురుకులాలు విద్యార్థుల విజయగాథలు. సర్కారీ విద్య రూపురేఖల్ని మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన అద్భుతాలు. దళిత కుసుమాలను చైతన్య శిఖరాలకు చేర్చిన సృజనాలయాలు. కానీ ఇప్పుడు అవే గురుకులాలను కాంగ్రెస్ ఏలుబడిలో నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. ఒకవైపు విద్యార్థుల మరణాలు, మరొక వైపు పడిపోతున్న ప్రమాణాలు. వెరసి గురుకులాలపై ప్రజల్లో నమ్మకం సన్నగిలింది. అలా తగ్గిన అడ్మిషన్లనే సాకుగా చూపి ఎస్సీ డిగ్రీ కళాశాలల కుదింపునకు సర్కార్ పావులు కదుపుతున్నది. ఇక్కడ మనము ఏం చేయాలంటే టోటల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మొత్తం ఎయిడెడ్ ఎడ్యుకేషన్గా మార్చాలి. అప్పుడైతే కానీ కొంత నాణ్యత పెరుగుతుంది, ప్రమాణాలు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎవరికో కొందరికి వీటిని అద్దెకి ఇవ్వాలి. ఫీజులో ఇటు కార్పొరేటు కాలేజీల దోపిడీ కూడా దీంతో తగ్గుతుంది. ఎయిడెడ్ స్కూళ్ళు, ఎయిడెడ్ కాలేజీలు ఇదంతిదే అయిపోవాలి. దీనికి అవసరమైతే ఎమ్మెల్యేలను ఏమంటారు వీటిని దత్తత తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఈ బడులను నిర్వహించాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసే దోపిడీ అంతా ఇంత ఉండదు, కోటాను కోట్లు, వేల కోట్లు ఉంటుంది ఇక వాళ్ళది. కాబట్టి ఒట్టిగా ఇట్లా పాడుబడ్డ కొట్టాల్లాగా, పాడుబడ్డ బిల్డింగ్లాగా ఉండే ఈ కాలేజ్ ఎందుకు తగ్గిస్తానంటే నిజం, దీంట్లో ఒక నిజం ఉన్నది. స్కూళ్ళల్లో ఒక 30 మందో 20 మందో విద్యార్థులు లేకపోతే ఆ స్కూల్ నిర్వహణ ఎట్లా జరుగుతుంది? ఆ స్కూల్కు ఒక్కడున్న స్కూల్కు ఒక టీచర్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది కొన్ని గ్రామాల్లో. బిల్డింగ్ ఏమో 10-15 లక్షల బిల్డింగ్ ఉంటుంది, ఒక్కడే పోరాడు వస్తారు ఆ స్కూల్కి. ఇక ఈ టీచర్ కోసం ప్రభుత్వం 30-50 వేలు ఇచ్చి ఈ ఒక్క టీచర్ను పని కట్టుకొని అడిగి పంపాలి. నిర్వహణ భారం ఎక్కువవుతుంది, అక్కడ విద్యార్థులు ఉండరు. కాబట్టి కాలేజీలు మూతపడతాయి. ఇలాంటి ఇది కాంగ్రెసు వల్లనే ఇదంతా జరిగిందంటే నేను నమ్మను. గత ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం ఒకటి, ఈ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపాలనే ఒక ఉత్సుకత ఒకటి, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతలేదనే ఒక కారణం ఒకటి. ఇట్లా అనేక కారణాల వల్ల గత అర్ధశతాబ్దం నుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క కాలేజీ మూతపడుతున్నది, ఒక్కొక్క స్కూల్ కూడా మూతపడుతున్నది. కాబట్టి వీటిని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందాలంటే ప్రభుత్వాలు కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టాలి. ఎయిడెడ్ స్కూళ్ళగా మారుస్తారా, లేకపోతే కార్పొరేట్ దోపిడీని ఆపి ప్రభుత్వం కార్పొరేట్ కలిసి ఒక కార్పొరేట్ స్కూల్స్ కలిసి ఒక ఒప్పందానికి వస్తారా, ఫీజుల నియంత్రణ చేస్తారా? అనేక అంశాలు ఉంటాయి. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలనే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఫీజులు తీసుకోకుండా ఈ నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తారా? కొత్త ఆలోచనలు చేయాలి. లేకపోతే ఇట్లనే ఉంటారు. ఒట్టిగా గుర్తుపట్టచ్చు గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్ళను, ప్రైవేట్ స్కూల్ పోరగాళ్ళను ఒట్టి గుర్తుపట్టచ్చు. అట్లా అయిపోయింది. కాబట్టి ఒక కాంగ్రెస్ మీదనే ఇదంతా వేటేసి కాంగ్రెస్ వల్లనే ఇప్పుడు విద్య నాశనం అయిందంటే పొరపాటు. కాకపోతే వీళ్ళు కేసీఆర్ హయాంలో కొన్ని పాఠశాలలు కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ హయాంలో కొన్ని పాఠశాలలు కావచ్చు, అంతకుముందు ఉన్న టీడీపీ హయాంలో కొన్ని పాఠశాలలు కావచ్చు, ఇట్లా కొన్ని మూతపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. కాంగ్రెస్ సమయం వచ్చే వరకు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇక విద్యాశాఖ సలహాదారుడు ఆకునూరి మురళి గారు, మరి మీరు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. ప్రభుత్వం ఇచ్చే శాలరీలు తీసుకుంటూ మంచిగా ఇనిషియేట్ వేసుకొని టక్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని
మహా అపార మేధావిలాగా ఫోజులు కొడుతూ అక్కడికి పోయి తొలి వెలుగు రగ్గాన్ని పిలుచుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ కాలం గడుపుతున్నట్టున్నారు. మరి ఈ కాలేజీలు ఎందుకు మూతపడుతున్నాయి? రాష్ట్రంలో కొత్తగా 5 కాలేజీలు విలీనమైనాయట. మరి ఏ ప్రాతిపదికన ఇవి విలీనమైనాయి? మరి దానికి నువ్వే సలహా ఇచ్చినవా ఈ విలీనం చేయమని? మరి ఈ విలీనం చేయడం వల్ల పిల్లలకు చదువు దూరం అవుతుందా, లేకపోతే చదువు నాణ్యత పెరుగుతుందా? ఈ కాలేజీలను దేంట్లో విలీనం చేసిండు? ఈ రాష్ట్రంలో 5 డిగ్రీ కాలేజీలను ఎందులో విలీనం చేసిండు? ఏ కాలేజీలలో విలీనం చేసిండు? మరి ఏం చేస్తున్నారు మీరు? విద్యాశాఖ సలహాదారుడిగా ఉండి ఏం చేస్తున్నారు అనేది కూడా మేము అడగదలుచుకున్నాం.